ఓం శ్రీ సాయిరామ్. పతాకోత్సవ సందర్భముగా డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి సంభాషణ నుండి. సాయిరామ్. నిరాకారము నరాకారముగా. సాయిరామ్. నేడు మహదానందకరమైనటువంటి దినము. బాబావారి 39వ జన్మ దినోత్సవము. మీ అందరి పక్షమున నా పక్షాన కూడా నేను వారికి భక్తిపూర్వకముగా ప్రణతి సహస్రములను అర్పించుతున్నాను. కస్తూరి గారు సెలవిచ్చినట్లు అనాది అయిన అనంతమైన కాలాతీతమైన పరబ్రహ్మ స్వరూపము మానవాకారమును ధరించి మన అందరికీ దర్శన భాగ్యము సంగు దైవమే ఈ సత్యసాయి. మన కొరకే మనం ఈ ఉత్సవములు చేసుకుంటున్నాము. మన కొరకే, మన ఉద్ధారం కొరకే, మానవ ధర్మాన్ని ఉద్ధరించేసే కొరకే భగవతత్వము ఇట్లు ఇక్కడ అభినివేశమైనది అనేటువంటి అస్తవిశ్వాసము మన అందరికీ దృఢముగా ఉన్నది. నేటి ప్రపంచము అశాంతిలో మురిగి ఉన్నది. మానవ జాతి ప్రశాంతి మార్గాన్ని అవలంబింపజేసే కొరకు బాబావారు అవ్యాజ కరుణతో తమ ప్రత్యక్ష దర్శనమును, చరణ సన్నిధిని, దివ్యబోధను అనుగ్రహిస్తున్నారు. వారి దివ్య సందేశము లక్షల కొలది ప్రజలను ప్రతి సంవత్సరము తరింపజేస్తున్నది. నా అనుభవంలోనే గత 10 సంవత్సరములో వారి అమృతవాక్కులను విని లాభాన్ని పొందే పుణ్య దంపతుల సంఖ్య లక్షల కొలదిగా అభివృద్ధి అవుతోంది. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా ఖండం నుంచి కూడా అనేక మంది ఆగమించి వారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ దివ్యోత్సవమును టోకియో, హాంకాంగ్, కొలంబో, ఏడెన్, కసంబ్లాకా, లండన్, న్యూయార్క్ మొదలైనటువంటి అన్ని పట్టణముల్లో, అన్ని గ్రామముల్లో ఉన్నటువంటి భక్తులు మహదానందముగా ఈ దినము జరుపుతున్నారు. వేలాది భక్తులు ఇప్పుడు తమ తమ ఇళ్లలోనే ప్రార్థన, భజన, పూజ మొదలైనవి చేసుకుంటూ తమ మనోక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి స్వామిని ఆరాధించుకుంటూ తరిస్తున్నారు. స్వామి యొక్క దర్శనాన్ని ప్రత్యక్షముగా పొంది వారి సందేశాన్ని వినే భాగ్యం మనకు లభించినది. ఆ ఆనందాన్ని అరగించుకుంటూ మనము దానిని హృదయములలో దాచిపెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా వారే మనకు ప్రసాదించాలి. మానవ జాతిని, ప్రపంచాన్ని తరింపజేసే సందేశం అది అనే నమ్మకముతో దాన్ని అనుసరించాలి. పతాకోత్సవం సందర్భంగా డాక్టర్ బూర్గుల రామకృష్ణ గారి భాషణ నుండి 23/11/64. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.